వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరట్టు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు పెసరపప్పును వేసేసుకుందాం. వేసుకొని నీట్గా శుభ్రం చేసుకొని వాటర్ పోసేసేద్దాం. అలాగే ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు మనం బియ్యాన్ని తీసేసుకుందాం. బియ్యాన్ని తీసి సేమ్ అది కూడా క్లీన్గా వాష్ చేసుకొని నానబెట్టుకుందాం. నేను నైట్ నానబెట్టేసానండి. నైట్ పడుకునేటప్పుడు పెసరపప్పు బియ్యాన్ని కూడా అవి నానిపోయే మార్నింగ్ లేచేసరికి అవి రెండు కూడా మిక్సీలో వేసుకున్నాను. ఆ మిక్సీలో పెసరపప్పుతో పాటు 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. బియ్యాన్ని ఎందుకు యూస్ చేశానంటే పెసరట్టు అనేది క్రంచీగా రావడానికి బియ్యం వేసుకోవాలి, లేకపోతే మెత్తగా వస్తాయి బియ్యం అనేది వేసుకోకపోతే. అందుకే బియ్యాన్ని వేసుకున్నాను. మిక్సీ పట్టేసిన ఒక గిన్నెలో వేసేసుకుందాం పెసరపప్పు అనేది. అలాగే అదే గిన్నెలో మనం బియ్యం నానబెట్టాం కదండి చిన్న గ్లాసుడు, అవి కూడా మనం పట్టేసుకొని వేసేసుకున్నాం. అలాగే ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి, రెండు కూడా కలిపే వరకు. అది సపరేట్ ఇది సపరేట్ ఎందుకు పట్టానంటే రెండు కూడా తొందరగా గ్రైండ్ కావండి, రెండు కలిపి వేస్తే. సో నేను సపరేట్గా వేసేసి మిక్సీ పట్టి రెండు కలిపాను. టేస్ట్కి తగ్గట్టుగా ఒక గంట సేపు పక్కకు పెట్టేశాను. ఇప్పుడే పట్టాము కదా అని పక్కన పెట్టేశాను ఒక గంట సేపు. తర్వాత దానికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. దోశ పెనం పెట్టుకొని దోశ వేసుకోవాలండి. మనం బియ్యం వేయడం వల్ల చాలా క్రంచీగా వస్తుందండి పెసరట్టు అనేది. బియ్యం వేయకపోతే మాత్రం చాలా మెత్తగా వస్తుంది. క్రంచీగా ఉంటేనే పెసరట్టు అనేది చాలా బాగుంటుంది. క్రంచీగా వచ్చిందండి, మొత్తం కాలింది, మంచిగా వచ్చిందండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.